మైరా మీడియా హెల్త్కి స్వాగతం. మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుంది, ఏం చేయాలి? మైగ్రేన్ తలనొప్పి వస్తే తట్టుకోవడం నిజంగా కష్టమే. తీవ్రమైన అలసటకు గురి చేస్తుంది. ఈ తలనొప్పి దాదాపు 48 గంటలు ఉంటుంది. కొంతమందికి ఇది దీర్ఘకాలికంగా కూడా ఉంటుంది. అయితే తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే తలనొప్పికి చాలా కారణాలున్నాయి. రక్తపోటు, మెదడులో కణుతులు, రక్తనాళాలలో రక్త ప్రసరణలో మార్పులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి స్త్రీలలో అధికంగా చూస్తూ ఉంటాం. ఈ నొప్పి చాలా వరకు తలకు ఒక పక్కన వస్తుంది. వాంతులు ఉండొచ్చు. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాచడం వల్ల ఈ నొప్పి వస్తుంది. రోజులో 8 గంటల కంటే తక్కువ నిద్రపోవడం వల్ల ఈ మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది. నిత్యం కెఫిన్ పెరిగినా లేదా హఠాత్తుగా కెఫిన్ తగ్గించినా ఈ మైగ్రేన్ తలనొప్పికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే తీసుకునే కెఫిన్ మోతాదును తగ్గించాలి. ఆఫీసుల్లో ఎక్కువ గంటలు పనిచేయడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, నిద్ర సమస్యలు మైగ్రేన్కు ప్రధాన కారణాలు కావచ్చు. కాబట్టి తగినంత విశ్రాంతి లేకుండా, ఆహారపు అలవాట్లను పాటించకుండా ఎక్కువగా పని గంటలు పనిచేసే వారికి మైగ్రేన్ తలనొప్పికి దారితీస్తుంది. అలాంటప్పుడు వేడి నీళ్ల స్నానం లేదా లెమన్ టీ తాగడం వల్ల అలసట నుంచి కాస్త రిలీఫ్ పొందవచ్చు. కొన్ని గంటల వరకు ఏమీ తినకుండా అలాగే గడపడం లేదా పని చేయడం వల్ల తలనొప్పికి దారితీస్తుంది. బ్రేక్ఫాస్ట్ను తప్పించడం ఒక చెడు అలవాటు. కాబట్టి మీ దినచర్యను బ్యాలెన్స్డ్గా ఉంచుతూ పండ్లు, నీళ్లు, తృణధాన్యాలతో రోజును ప్రారంభించడానికి సిద్ధం కండి. మరిన్ని ఆరోగ్య సూత్రాల కోసం మా మైరా మీడియా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.